హలో అండి, ఎలా ఉన్నారు? టుడే ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తూ ఎండలు మండిపోతున్నాయిలే అని చెప్పి దోసకాయ అలా తీసానో లేదో మబ్బులు పట్టుకొచ్చినాయి. సరేలే మనం అనుకున్న కర్రీ చేసేద్దాంలే అని చెప్పేసి ఒక పొయ్యి మీద గుడ్లు, ఒక పొయ్యి మీద అన్నం అయితే పెట్టేసి దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు దోసకాయ కర్రీలా కాకుండా ఈసారి పులుసులా పెట్టేశాను. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. వర్షాలు పడేటప్పుడు తింటే కొంచెం జలుబు చేస్తుంది. అలా కాకుండా ఎండాకాలం కానీ చేసుకున్నాం అంటే ఒంటికి చలవ చేస్తుంది. ఇంకా తాలింపులు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, దోసకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఒక 4 టమాటాలు కూడా వేసి కారము, ధనియాల పొడి చల్లి ఈ విధంగా మూత పెట్టామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో ఈ విధంగా దించే 10 నిమిషాల ముందు చింతపండు గుజ్జు వేసేసుకొని కొంచెం బెల్లం, 4 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసేసాను. మసాలా ఏమి వేయలేదండి. ఇంకా తర్వాత గుడ్లను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అన్నంలోకి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.